వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులని ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ, రైట్, పర్టికులర్గా ఏపీ అంశమే. ఏపీలో ఉన్న ప్రతి రాజకీయ అంశం, ప్రతి పరిపాలన సంబంధించిన అంశం కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి, ప్రారంభకరన్నాయి. 2 రోజులు ప్రధానంగా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా మొదట 2 రోజులు ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇప్పటికే ప్రోటెం స్పీకర్ ఎంపిక అయిపోయింది, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. కాబట్టి ఆయన అందరు ఎమ్మెల్యే సభ్యులందరితో కూడా అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. రైట్, ఏపీ అసెంబ్లీలో 2019-24 పొజిషన్ వేరు, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు ఈ పొజిషన్ వేరు. ఎందుకంటే కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయింది. అప్పుడు ఆ వైసీపీకి 151 ఎమ్మెల్యేలతో చాలా ఫుల్ మెజారిటీతో, హైయెస్ట్ మెజారిటీతో సభ మొత్తం నిండిన పరిస్థితి. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా టీడీపీ రోల్ రివర్స్ అయిపోయింది. టీడీపీ కూటమి నేతలు, ఆఫ్కోర్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కలుపుకొని 164 మంది సభలో ఉండబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయినటువంటి వైసీపీ ఎలా సర్వే అవ్వగలుగుతుంది, ఎలా ఉండబోతుంది? అసలు రేపు ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తారా రారా? నెక్స్ట్ ప్రజా సమస్యలకు సంబంధించి అఫ్కోర్స్ జనరల్గా ఆయా నియోజకవర్గాల సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపైన ప్రతిపక్షం అనేది పోరాడుతూ ఉండాలి. బట్ ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వారి గలం వినిపిస్తుందా? 2019-24 మధ్య జరిగిన ఏదైతే అసెంబ్లీలో రిపీట్ అయిందో, కొంత అధికార పార్టీ యొక్క డామినేషన్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు రోల్ రివర్స్ కాబోతుందా? ఇదే అంశంపైన డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపూడి వేణు గారు ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు, సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయినట్టుగా ఉంది గతంతో పోల్చుకుంటే. 2019-24 వేరు, ఇప్పుడు వేరు. అంటే కంప్లీట్గా అప్పుడు వైసీపీకి ఏ విధంగా సంఖ్యాబలం బాగా మెజారిటీ ఉందో, ఇప్పుడు టీడీపీకి, కూటమికి అంతకంటే ఎక్కువ పవర్ ఉంది. ఎక్కువగా అసెంబ్లీ మొత్తం కూడా ఆ సభ్యులే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 11 మంది సభ్యులు మాత్రమే విపక్ష పార్టీ చెందినటువంటి సభ్యులు ఉండబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో టీడీపీకి జరిగిన పరిణామాలే వైసీపీకి జరుగుతాయా? అసలు వైసీపీ గొంతు విప్పే అవకాశం ఉంటుందా? అసలు ఆ పార్టీ అధినేత అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఏమనుకోవాలి? ఇప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాలు కనుక తిరిగి పునరావృతం అయ్యేట్లయితే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో ఈ 3 పార్టీల కూటమి కూడా అదే విధమైనటువంటి విమర్శల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వకూడదు. అటువంటి బాధ్యతని ప్రధానమైనటువంటి పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కూడా తీసుకోవాలనేది ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. గతంలో వైసీపీ సభ్యులు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు గర్హనీయం, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా జరిగినటువంటి చర్చల్లో నేను ఇదే అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన పద్ధతిలో మార్పు లేకపోయేట్లయితే ఇదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారికి లేదా తెలుగుదేశం పార్టీకి ఎదురైనటువంటి అవమానాలు మళ్ళా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురయ్యేటువంటి అవకాశాలని మనమేం తోసిపుచ్చలేదు. అందువలన అయితే అటువంటి పరిస్థితికి పాల్పడితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి వీళ్ళకి నైతికంగా మాట్లాడేటువంటి హక్కు కూడా ఉండదనేది కూడా మనం గమనించాలి. రెండవది, రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశాలు అవి ప్రమాణ స్వీకారం సభ్యులుగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వరకే పరిమితం తప్ప మిగతా చర్చలు అటువంటి కార్యక్రమం అయితే ఉండేటువంటి అవకాశం లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రమాణ స్వీకారానికైనా వస్తారా లేదా అనేటువంటిది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకు అంటే రేపు ఎల్లుండి ప్రమాణ స్వీకారానికి రాకపోయినా కానీ తరువాత స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎట్లాగూ రావాల్సి వస్తుంది. ఒకవేళ రేపే వస్తే హుతాగా అది ఆయనకి గౌరవం, మొత్తం ఆయన పార్టీకి కూడా విమర్శల పాలు కాకుండా ఉంటుంది. అందుకని వస్తారా రారా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. అందుకని రావనేంత వరకు వాళ్ళు ఏం చెప్పలేదు, అలాగని చెప్పేసి మరొకటి విధంగా కూడా లేదు. కనుక రేపుది జరిగేటువంటిది కేవలం ఒక టెక్నికల్, సాంకేతిక పరమైనటువంటి సమావేశాలు తప్ప మరొకటి కాదు. అందువల్ల అసలైనటువంటి పరీక్ష
కోటేశ్వర గారు, కానీ కూటమికి 2 రోజులు మీరు అన్నట్టుగా రేపు 2 రోజులు మేబీ సభ్యులు ప్రమాణ స్వీకారం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండవచ్చు, కాదంటలేదు. కానీ తర్వాత అయినా సరే సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గతంలో కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదానా ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షమే ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది సంఖ్యాపరంగా చూసుకున్నట్లయితే. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీరికి గలవిప్పే అవకాశం వచ్చే అవకాశం ఉంటుందా? అసలు ఏదన్నా పోరాట ప్రతిఘటించే అవకాశం ఏమైనా ఉంటుందా అసలు? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా సాంకేతికంగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 10% సభ్యత్వం కలిగి ఉన్నటువంటి పార్టీకి ప్రధానమైన 10%, ఒకవేళ 2-3 పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నాయనుకోండి, 10% కలిగినటువంటి పార్టీలన్నిటికీ గుర్తింపు వస్తుంది. ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళకి అధికారికమైనటువంటి అంటే ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా, ఇటువంటి ప్రోటోకాల్ ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ప్రోటోకాల్ కానీ లేదా ఆ విధమైనటువంటి కేబినెట్ హోదా కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి సమస్య లేదు. అది నిబంధనలు కూడా దానికి అనుగుణంగా లేవు. అందువల్ల చర్చలు దానికి వచ్చేసరికి గతంలో చూసాం మనం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం తరఫున మద్దికాయల ఓంకార్ ఒక్కడే ఎన్నికైనప్పుడు మొత్తం అసెంబ్లీలో ప్రతి సమస్య మీద ఆయన గళం విప్పి మాట్లాడినటువంటి తీరును చూసాము. రెండోది, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి అవకాశం కూడా ఇచ్చాయి. ఒక సభ్యుడు ఉన్నాడు, నువ్వు ఒక్కడవే కదా, నువ్వేం మాట్లాడతావు, నీ పార్టీ అంతా, నీ బలం అంతా అనేటువంటిది అక్కడ ఆ రోజు చూపించలేదు. అటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది కనుక అది సాధ్యమైంది. ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలు చూసినప్పుడు మొదటి శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అర్థంతరంగా అసెంబ్లీని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు, సమావేశాలకు రాలేదు తర్వాత. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు తన భార్యని అవమానించినటువంటి కారణంగా ఆయన కూడా ఆ శాసనసభని నేను మళ్ళా ఎన్నికైతేనా లేదా ముఖ్యమంత్రి అయితేనా వస్తాను తప్ప అని చెప్పేసి శపథం చేసి ఆయన వెళ్ళిపోయారు. అందువల్ల అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని నేను ముందే చెప్పాను. ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ప్రతిపక్ష వాయిస్ అనేటువంటి దాన్ని జనానికి వినిపించనివ్వాలి, చట్టసభల ద్వారా వినిపించనివ్వాలి అనేటువంటిది ఒకటి. ఇక వాళ్ళే ప్రతిపక్షం, పవన్ కళ్యాణ్ గారి ప్రతిపక్షం లేకపోతే బీజేపీ ప్రతిపక్షం అనేటువంటి ఊరికే మనం సరదాగా చెప్పుకోవడానికి ఉంటది తప్ప అధికార పక్షంలో మంత్రులుగా లేదా కేబినెట్ లో ఉన్న తర్వాత ప్రతిపక్షం అనేటువంటి సమస్య ఉండదు. అందువలన ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి హాజరయ్యేది అనుమానమే అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ వస్తే అది ఒక రికార్డ్ అవుతుంది. రైట్. టీడీపీ నుంచి జనార్దన్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. జనార్దన్ గారు, అసెంబ్లీలో రేపటి నుంచి మీ టైం స్టార్ట్ అవబోతున్నట్టు ఉంది స్పష్టంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ పార్టీ అధినేత ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నిలబెట్టుకున్న తర్వాత అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు. ఏంటి, ప్రతిపక్షానికి మాట్లాడే ఛాన్స్ ఇస్తారా? మీరు కూడా గతంలానే వ్యవహరిస్తారా? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ట్విస్ట్ టర్నింగ్ చేస్తారా? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒకటండి, జగన్మోహన్ రెడ్డికి ఇలా ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్షంగా తనకు మాట్లాడే అవకాశాన్ని, సభా సాంప్రదాయాల్ని ఆదర్శవంతంగా పాటించిన చరిత్ర గతంలో తెలుగుదేశానికి ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఆ ఆదర్శాన్ని చాటుకుంటాం కంపల్సరీ. ఒకటండి, గతంలో కూడా ఇంతకుముందు విశ్లేషకులు పెద్దలు చెప్పినట్టు మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరున్నప్పటికీ కూడా కొన్ని విషయాలపైన వాళ్ళ అనుభవాలను ఎక్కువ మాట్లాడించిన సందర్భం మా పార్టీ కాకపోయినప్పటికీ అప్పటి నాయకులకు ఉంది. ఏదైనా శాసన వ్యవస్థలో, శాసనసభ సాంప్రదాయాల్లో ఒక సిగ్గుమాలిన వ్యవహారాలకు అవకాశం కల్పిన సంఘటనలు ఏమన్నా జరిగినాయంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన సంఘటనలే. కానీ ఇంతటి అధ్వానమైన పరిస్థితులు వాస్తవానికి తెలుగుదేశం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం ఖచ్చితంగా విలువలకు కట్టుబడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తుంది, ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడాలి, ఏ విలువలకు కట్టుబడి ఉండి మాట్లాడాలనే నైతికత అనేది ప్రతి సభ్యునికి ఉంటుంది. ఏదో మాకు అవకాశం వచ్చింది, ఇంకా మేము గత ధోరణితోనే మాట్లాడతామని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు కొన్ని విలువలకు కట్టుబడి ఉండి
వాళ్ళు ఇష్టారీతిన ప్రవర్తించారు. ఎందుకంటే మీరు 2014 నుంచి 2019 వరకు కనుక చూస్తే పోడియం దగ్గరికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడిన సందర్భాలు ఉదాహరణలు చూసాం. ఆ సందర్భంలో రోజాను వాళ్ళని వీళ్ళని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా చేస్తారు. అంటే వాళ్ళ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అధికార పార్టీ కూటమిగా మాకు ఒక బాధ్యత ఉంటుంది. శాసనసభ వ్యవస్థను ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన, శాసన వ్యవస్థ పట్ల ప్రజల విలువలను కాపాడాల్సిన బాధ్యత మా అధికారంలో ఉన్న కూటమిగా మాకుంటుంది. వాటిని పాటించినంత వరకు ప్రతిపక్షాన్ని నిష్పక్షపాతంగా ఎలాంటి జంకు బొంకు లేకుండా గౌరవించడానికి తెలుగుదేశం పార్టీ లేదా ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిగా గతంలో 2019 నుంచి 2024లో వ్యవహరించినట్టు కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే ఖచ్చితంగా అతన్ని కాపాడుకోవడానుకున్నాం. ఆయన వ్యవహరించకుండా అతని వ్యవహారాన్ని అంత పద్ధతిగా తీసుకెళ్లి శాసనసభ వ్యవస్థ విలువలతో అంటే సాంప్రదాయాలు తుంగలో తొక్కకుండా సిద్ధంగా ఉన్నాం. జనార్దన్ గారు 19-24 మధ్య వాళ్ళ తరపున అంటే ఆ పార్టీ తరపున తమ్మినేని సీతారాం గారు వైసీపీ స్పీకర్గా పనిచేశారు. ఇప్పుడు ఆయనకి ధీటైన వ్యక్తిగా టీడీపీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఎన్నిక చేసుకుంది. ఆల్మోస్ట్ అఫీషియల్గా ఆయన ఎన్నిక జరగాల్సింది. అయ్యన్న పాత్రుడు వైసీపీ గవర్నమెంట్లో ఎంత ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసిందే. చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. సో ఇటువంటి సమయంలో ఆయన స్పీకర్గా ఉండబోతున్నారంటే ఖచ్చితంగా అపోజిషన్కి పట్ల వైసీపీకి గడ్డు కాలం అనాలి. ఏమంటారు? గడ్డు కాలం అనేది ఎప్పుడు ఉండదండి. శాసనసభలో ఉన్న 175 మంది శాసనసభ్యులు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు అనేది ఉండదు. అది గడ్డు కాలం అనేది ఎప్పుడు జరిగింది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అంతే. కానీ తెలుగుదేశం ఈ కూటమి అధికారంలో ఉన్నంత కాలం గడ్డు కాలం అనేది ఉండదు. ప్రతి శాసనసభ్యునికి సమానమైన విలువని ఇస్తాం. అంతేకాని ఒక్కటి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ఎంత మేరకు వాళ్ళ మర్యాదను కాపాడుకుంటారు. ఒకటండి, ఇలా 4 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది శాసనసభలో. అందులో 3 పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా సహజంగానే ప్రతిపక్షం అవుతుంది. ఇందులో సాంకేతికంగా కాకపోయినా సహజంగా అది ప్రతిపక్షం అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు అధికార కూటమి అనేది జవాబులు ఇవ్వాల్సిన బాధ్యత ఆటోమేటిక్ వస్తుంది. ఒకటండి, ఒక పార్టీకి ఒక సభ్యుడు ఉన్న ప్రశ్న అడిగినప్పుడు అధికార పార్టీకి లేదా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పార్టీ నుంచి. మనం గతంలో కనుక చూస్తే నోముల నరసింహయ్య గాని ఎంఐఎం నుంచి 7 ఉన్నా కూడా ఇలా మనం జవాబులు ఇచ్చిన సందర్భాలు తెలుగుదేశానికి ఉంది. బాధ్యతాయుతంగా ప్రభుత్వం నుంచి సమాధానం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశానికి ఉంది. కాబట్టి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంకేమైనా మార్చుకుంటారా? వాళ్ళు ఇప్పటికైనా ఒకటండి, గతంలో జరిగిన అవమానాలకు ప్రజలు దెబ్బ కొట్టారు. ఇక మాకు ఆ సందర్భం అవసరం లేదు. మీ వైపు నుంచి రివెంజ్ ఏమి ఉండదంటారు? మీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ మీ టీడీపీ నేతల నుంచి కానీ ఎలాంటి రివెంజ్ పాలిటిక్స్ కానీ అలాంటి ఉండదు అసెంబ్లీ లోపల కానీ బయట కానీ. జూన్ 4th తో అసలు యాక్చువల్గా చెప్పాలంటే May 13th ఆర్ June 4th రిజల్ట్ తోనే మాకు ఆ గత అవమానాల యొక్క ప్రతిఫలం వచ్చేసింది. May 13th అనొచ్చు లేదా ఫలితాల రోజు మాకు ప్రతిఫలం వచ్చింది. దాని గురించి మళ్ళీ రిపీట్ చేసి మేము అతను దొక్కిన బాటనే మేము తొక్కి మళ్ళీ అవమానాలు పాలయ్యే అంత హీనమైన ఆలోచన, అంత నీచ ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, వాళ్ళు చేసిన తప్పు వల్లనే మాకు ఈ ఫలితాలు వచ్చాయి. ఆదర్శం కోసం మాకు ఎన్నుకున్నారు. అవన్నిటిని పక్క పెట్టి మళ్ళీ మేము అదే తప్పు చేస్తామంటే మాకు కూడా రేపు భవిష్యత్తులో ఆ ప్రతిఫలం వస్తుంది. మాకు ఆ చరిత్ర లేదు, ఇలా వ్యవహరించిన చరిత్ర మాకు లేదు. మేము అలా వ్యవహరించడం సిద్ధంగా, ఆ చరిత్ర లేదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఇంత ప్రతిపక్ష నాయకులుగా కూడా అంత అవమానిస్తే ఏనాడు కూడా ఒక మాట జారలేదండి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట జారలేదు. తనే ఒక శపథం చేసుకొని బయటకు వచ్చాడు తప్పితే తన భార్యను, తన ఇంటి మహిళలను వేధించిన, అవమానించడం అంటే ఏదో రకం కాదు, వాళ్ళ శీలాన్ని చెంకించినా కూడా తనొక శపథం చేసి బయటకు వచ్చాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి కుమిలిపోయాడు తప్పితే ఆ ఇంటి మహిళలను అంత అవమానం జరిగిన సందర్భంలో కూడా తన అప్పటి వైసీపీ కుటుంబానికి చెందిన మహిళల్ని ఒక మాట అనలేదు. అది ఆయన నిబద్ధత. ఏది సభా సాంప్రదాయాలు కానీ శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యం పట్ల ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆయన నిబద్ధతను చాటుకున్నాడు. ఇలా అధికారం వచ్చింది, మేము ఇంకా విలువలు దిగజారాల్సిన అవసరం లేదు. ఇంకా విలువల్ని ప్రమోట్ చేసుకోవాల్సిన, విలువల్ని కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎలా ఉంటారు? బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటారా లేదా ఇంకా ఆంబోతుల్లాగా ఇక మేము మందిని అంటే బదనం చేస్తాం, ఏదో ఇక మా ఇష్టరాజ్యంగా అబాస్పాలు చేయడానికి మేము సభ అని వ్యవహరిస్తారా అనేది వాళ్ళ ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటండి, ఒక ఆంబోతు కట్టుదెంపుకొని ఎగురుతా ఉంటే సభా సాంప్రదాయంలో స్పీకర్ కూడా అవసరమైతే వాళ్ళని ఎక్స్పైర్ చేయాల్సి వస్తుంది సభ నుంచి. అవన్నీ కూడా సభ యొక్క విలువలు కాపాడడానికి అవుతుంది. అంతే తప్పితే అంతవరకు ఎలాంటి
విలువలను ఒకరు వేలెత్తి చూపించుకునే పని ఆ చర్యలు తెలుగుదేశం చేపట్టదు. అంతవరకు మేము గట్టిగా నిలబడి ఉన్నాం. కానీ 23 మంది మీరున్నప్పుడే వాయిస్ పెద్దగా లేదు, మా గొంతు నొక్కేశారు అనేది ప్రధానంగా మీరు చెప్పిన అప్పుడు మాట బలంగా వినిపించారు ఆ వాదనని. కానీ ఇప్పుడు 11 మందే ఉన్నారు. 11 మందికి ఛాన్స్ వచ్చుద్దంటారా మీ అండర్లో? ఇప్పుడు 11 మంది కాదండి, ఒక్కరున్నా వారు లేవనెత్తే ప్రజా సమస్యల పట్ల, వాళ్ళు లేవనెత్తే ప్రజాస్వామ్య విలువల పట్ల మేము స్పందించడానికి, బాధ్యతాయుతంగా స్పందించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధంగా ఉంది. ఒక్కరున్నా మేము స్పందిస్తాం. ఒక్కరున్నా వాళ్ళు లేవనెత్తిన ప్రశ్న చాలా బాధ్యతాయుతమైంది అయితే టైం పాస్ చేసినప్పుడు దాన్ని మేము నిర్బంధంగా తిరస్కరించాల్సి వస్తుంది. బాధ్యతాయుతమైన స్పందన ఒక్కరున్నా స్పందిస్తాం. ఎందుకంటే గతంలో మాకు ఆ చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీ రికార్డు చూడండి, ఒక్కరున్న సభ్యునికి కూడా సమాధానాలు చెప్పిన, బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పిన చరిత్ర ఉంది. కొన్నిసార్లు ప్రతిపక్ష హోదా ఎవరికి రానప్పుడు కూడా కొంత సమయం వెచ్చించి, అవసరమైతే వాళ్ళ సభ్యుల కోటా కంటే కూడా ఎక్కువ వెచ్చించి సమయం ఇచ్చిన సాక్ష్యాలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి, మీరు చూడండి. కాబట్టి ఒక్కరున్నర కాదు, వాళ్ళు లేవనెత్తిన సమస్య ఏంటి, దాని పట్ల వాళ్ళు ఎంత శుద్ధశుద్ధి ఉన్నారు, వాళ్ళ సలహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి. రైట్, ఆ ప్రకారం బాధ్యతాయుతంగా ఉంటే మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. జనసేన నుంచి రాయపూడి వేణుగారు ఉన్నారు. వేణుగారు, సాంకేతికంగా అఫ్కోర్స్ ప్రతిపక్షం వైసీపీ అయినప్పటికి కూడా, బట్ నెంబర్ పరంగా లేదంటేనేమో సంఖ్యాపరంగా చూసినట్లయితే మీరే కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా సంఖ్యాపరంగా చూస్తే మీరే ప్రతిపక్షంగా అనుకోవాలి. బట్ టెక్నికల్గా అయితే మామూలుగా అయితే వైసీపీని ప్రతిపక్షం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు? మీరు అవుతారు ప్రతిపక్షంగా మీరు ఉండబోతారా, వైసీపీ ఉండబోతుందా? అంటే సమస్యలని బేస్ చేసుకొని పర్టికులర్గా. ముందుగా మీకు, అదేవిధంగా విఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా వీక్షకులకి, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్న నమస్కారాలండి. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి సభలో 175 మంది సభ్యులకి కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఏదైతే మనకు భారత రాజ్యాంగం కల్పించిందో ఒక ప్రజావేదిక, మన యొక్క ప్రజల యొక్క సమస్యల్ని అటు ప్రతిపక్ష పాత్ర కానీ ఇటు అధికార పార్టీ కానీ వాళ్ళ యొక్క గళాన్ని, అదేవిధంగా మా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని తీర్చేటువంటి వేదిక శాసనసభ. కాబట్టి సంఖ్యాబలం కన్నా కూడా ఇందాక పెద్దలు చాలా మంది చెప్పారు, ఒక్కళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు కానీ, వాళ్ళు ప్రజల పక్షాన మరి పోరాడేటువంటి తత్వాన్ని కానీ చూసుకున్నట్టయితే సిపిఎస్ సిపిఎం లాంటి 1956 నుంచి కూడా పార్లమెంటరీ వ్యవస్థను కనుక చూసుకున్నట్టయితే చాలా హోందాగా ఉన్నతంగా వ్యవహరించినటువంటి తీరు, అటు వాజ్పేయి గారు కానీ చాలా సలయోక్తులతో కూడినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి చరిత్ర మనకుంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పదలసింది ఏంటంటే, ఏదైతే మేము ఫస్ట్ నుంచి చెబుతున్నాం, ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, ఏదైతే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని పక్కకు పంపించడానికి కంకణం కట్టుకున్నటువంటి కూటమి నాయకులు, దానిలో ప్రధానంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ యొక్క నాయకత్వంలో ఇవాళ ఈ అధికారంలోకి, అంటే ఇంత విజయాన్ని సాధించడానికి గల కారణం ఏంటంటే, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మొదటగానే చెప్పడం జరిగింది. ఆయన లెజిస్లేటివ్ పార్టీ అసెంబ్లీ జనసేన పార్టీ అధ్యక్షులుగా అయినప్పుడే ఆయన చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. ఇది మనకు బాధ్యతతో కూడినటువంటి పదవి. కాబట్టి మనం ఎక్కడ ఎగ్జాక్ట్లీ నిజమే ఈ పాయింట్ వేణుగారు, నిజంగా ఈ పాయింట్ చాలా మంది ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎన్నికలకు ముందు ప్రచారంలో కానీ, లేదంటే ఐదేళ్ళు విపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించింది కానీ, జగన్ని విమర్శించడం కానీ చాలా పెద్ద ఎత్తున చేశారు. బట్ వన్స్ ఎన్నికైన తర్వాత 21 మంది గెలిచిన తర్వాత, శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు కక్షా రాజకీయాలు అంటూ ఉండే దరి చేరవు, దూరంగా ఉంటాయని చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడారు. నిజంగా ఈ వేరియేషను అలానే కొనసాగుతుందా ఖచ్చితంగా మున్ముందు కూడా? తప్పకుండా అది ఎందుకంటే గత 5 సంవత్సరాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ నాయకులు చాలా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. బూతు రాజకీయాలని, తర్వాత మంత్రులు మాట్లాడినటువంటి బూతుల్ని కూడా వినటం జరిగింది. కాబట్టి మనం ఏదైతే ఒక కంకణం కట్టుకున్నామో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మన అందరం కూడా నడుం బిగించి ముందుకు వచ్చాం. కాబట్టి
ఏ ఒక్క అంటే వైసీపీ పార్టీ మీద మాకు వ్యక్తిగతమైనటువంటి విభేదం ఏమీ లేదు, కానీ మాకు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు తప్ప మాకు వ్యక్తులతో గాని పార్టీతో గాని మాకు అలాంటిది కాదు. ప్రజల పక్షాన మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి వ్యక్తులు కాబట్టి మేము చాలా బాధ్యతతో వ్యవహరిస్తామనేటువంటి మాట అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే చాలా స్పష్టంగా మనకు తెలిసినటువంటి అంతకుముందు మీరు పెట్టిన డిబేట్లో 2-3 సార్లు చెప్పున్నాం ఏంటి, రాజకీయ నాయకులకి ఎవరైతే ఎన్నికై ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణా తరగతుల ద్వారా పార్లమెంటరీ భాషను ఏ రకంగా కూడా మాట్లాడాలనేటువంటి విషయంలో కూడా శిక్షణా తరగతులు కూడా నిర్వహించి మనం ముందుకు వెళ్దాం. ప్రజల యొక్క సమస్యల పట్ల మనం ఎక్కువ స్పందిద్దాం. ఎక్కువగా ఎదట మనిషిని కక్షపూరితమైనటువంటి వాతావరణంలో కాకోకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మన ముందు అనేక రకాలైనటువంటి సవాళ్లు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. మనం అమరావతిని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, పోలవరాన్ని కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, మరి అప్పులు ఊబులో ఉన్నటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ వేణుగారు పెద్ద మనసుతో లేదంటే బ్రాడ్ మైండ్తో అలా అంటాం వేరు, మేము స్వాగతిస్తాం, అందరికి విలువిస్తాం, ఒకరున్నా కూడా మాట్లాడేస్తాం, అలా మాటలు చెప్పడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు, అవునా? ఎందుకంటే సందర్భం మారుతూ ఉంటుంది, పరిణామాలు కాలానుగుణంగా పరిణామాలు మారుతూ ఉంటాయి, ఆ క్షణాల్లో ఆ టైంని బట్టి కూడా మారుతూ ఉంటాయి, అవునా? ఇప్పుడు చెబుతున్నా సార్, దానికి కన్క్లూజన్ ఇవ్వడానికి దాదాపు 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఖజానా, ఆంధ్రప్రదేశ్ లో ఖజానా అయిపోయింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గంట క్రితమే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏం లేదు, ఎక్కడ ఏమి ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడి నుంచి అప్పులు తెచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి, దేన్ని తాకట్లు పెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మేమైతే పారిపోము, మేమైతే భయపడము, కానీ మన ముందు ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని మేము సిద్ధం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకోకుండా మేము ప్రజల పక్షానే నిలబడి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మేము కాపాడటానికి, అంటే జపాను సింగపూర్ లాగా తయారు చేయలేకపోయినా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ 5 సంవత్సరాలు కూడా మేము కష్టపడతామనేటువంటి ఒక కంకణం కట్టుకున్నటువంటి కూటమి ఆ యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది ఉంటే సంఖ్యాపతి చెప్పారు ఇందరిని, వాళ్ళు 11 మంది ఉన్నా వాళ్ళు సభలోకి రావాలా రాక అక్కర్లేదా అనేది అది వాళ్ళ యొక్క పార్టీ యొక్క విధానాలను బట్టి అది ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకళ్ళుండా ఇద్దరుండా ఒక ప్రజావేదిక మీదకి వచ్చి మీరు గళం ఇప్పినప్పుడే మీరు ప్రజల తరపున వారధిగా వచ్చారు కాబట్టి ప్రజా సమస్యల్ని గళం ఇప్పాల్సినటువంటి పరిస్థితి ఈ శాసనసభలో ఉంది. కాబట్టి ఎవరు చేసినా ఆనాడు జగన్మోహన్ రెడ్డి నేను ఈ సభలో అడుగు పెట్టను, మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అయితేనే వస్తాననేటువంటి మాట కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రీమతిని అవమానించినప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఇలా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయంటే, కేవలం అధికారాలు ముఖ్యమంత్రుల యొక్క బాధ్యత తీసుకోవడానికే వీళ్ళు వస్తారా, మేము ఎంతో గెలిపించాం కానీ మా యొక్క మనోభావాల్ని మా యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి సభలో వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి సవాళ్ళని తీసుకోకుండా మాకు న్యాయం జరగాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ విధానంలో నుంచి ఈ నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ పాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో చాలా చాలా ఉత్తమమైనటువంటి బూతు రాజకీయాలు లేకుండా చాలా ఉన్నతమైనటువంటి భాష కూడా ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గారు అయినంత మాత్రాన ఆయన ఏదో బయట మాట్లాడేటువంటి మాటలు కూడా అక్కడ వ్యవహరిస్తారనేటువంటి మాట కూడా అబద్ధం. ఎందుకంటే ఇవాళ ప్రజావేదికలో చాలా చక్కగా మనం కొన్ని కోట్ల మంది దీన్ని పరిశీలించేటువంటి వేదిక కాబట్టి అందరి యొక్క మాటల్ని వింటారు. కాబట్టి బయట మీడియాలోనో లేకపోతే సోషల్ మీడియాలోనో లేకపోతే మరి పత్రికాముఖంగానో బయట ప్రజల తరపున మేము పోరాటం చేస్తామనేటువంటి గలం కన్నా మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి టైం ఏదైతే శాసనసభ ఉందో దాంట్లో మీ గళాన్ని మీరు వినిపించి మీరు నిజంగా ప్రజల తరపున పోరాటం చేసి కష్టపడితే మాత్రం ఇక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు ఎవరికి లేదు. ఇది అధికార పార్టీలో 164 మంది ఉన్నప్పటికీ కూడా 11 మందిని కూడా గౌరవించి ఇంత అన్న చెప్పినట్టు వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రజా సమస్య మీద ఇంకా ఎక్కువగా క్షుణ్ణంగా లోతుగా పరిశీలించి ప్రజల పక్షాన న్యాయం చేయడానికే కూటమి మరి ముందడుగులో ఉంటది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి 11 మందే ఉన్నాం మమ్మల్ని ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఇందాక మా కోటేశ్వరరావు గారు పెద్దలు చెప్పినట్టు రేపు ఏం జరిగిందో అనేది మళ్ళీ అంత జీవితమే టెన్షన్ తో కూడుకుంది అయిపోయింది. రేపు 9 గంటల కాడి నుంచి మనకి బ్రేకింగ్ న్యూస్ వీళ్ళు హాజరవుతారా హాజరవుతారా అని చెప్పి మనం చూసుకోవాల్సిన పరిస్థితి నీటి నుంచి ఆలోచించాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది తప్ప నిజంగా వాళ్ళు వస్తారు, వాళ్ళకి అలవింపుతారు, ప్రజల తరపున మాట్లాడతారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మనం ప్రజల తరపునే పోరాటం చేయాలి. ఆ యొక్క పోరాటం మీ సొంత మీటింగుల్లో కాకుండా
ఈ ప్రజావేదిక శాసనసభను ఉపయోగించుకుంటే ప్రజల పక్షాన్ని పోరాడమని చెప్పి మాత్రం మేము మా జనసేన పార్టీ తరఫున సలహా ఇస్తాం. రైట్. కోటేశ్వర గారు, సరే గత సందర్భాలు మీరు చూసే ఉంటారు, మీరు పాలిటిక్స్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా 11 మంది సభ్యులు ఇంత అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన సందర్భం అసెంబ్లీలో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అదంటే ఫైట్ వాళ్ళు ఆ సంబంధిత పార్టీ ఆ పర్టికులర్ పార్టీ ఫైట్ చేయటం కానీ లేదంటే సమస్యలపై పోరాటం కానీ జరిగిందా గతంలో? అసలు అధికార పక్షం అలౌ చేసిందా? అంటే అటువంటి పరిస్థితి ఉందా గతంలో ఏమన్నా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. కానీ త్రిపురలో 60 శాసనసభ స్థానాలు ఉంటాయి. నాట్ జస్ట్ ఏపీ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలే, తమిళనాడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదే చెప్తున్నా ఏపీలో అటువంటి పరిస్థితి లేదు, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి గుర్తింపు లేనటువంటి ప్రతిపక్షం అనేటువంటిది దాదాపుగా లేదు. ఒకటి, గతంలో ఇప్పుడు కేజ్రీవాల్ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు 70 స్థానాలకు గాను ఆయనకి 67 వచ్చినాయి, బీజేపీకి 3 వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీకి 7, 6 వచ్చాయి. అదేవిధంగా గతంలో త్రిపురలో ఒకసారి 60 స్థానాలకు గాను సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ కూటమికి 56 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్షంగా ఉన్నటువంటి త్రిపుర ఉపజాతి సమితికి 4 స్థానాలే వచ్చాయి. అందువల్ల 4 స్థానాలు వచ్చినా లేకపోతే 3 స్థానాలు వచ్చినా గానీ వాళ్ళు వ్యవహరించేటువంటి తీరును బట్టి ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకుంటే ఒక సభ్యుడున్నా ఇద్దరు సభ్యుడున్నా కానీ కృషి చేస్తే లేదా అధ్యయనం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అందువల్ల 11 మంది సభ్యులు, అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలనలో ఉన్నటువంటి లోపాలను అర్థం చేసుకోవడానికి కానీ వాటిని నిలదీయడానికి కానీ ఆయనకి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని శాసనసభ వేదికగా ప్రజా సమస్యలని ఆయన ముందుకు తీసుకొస్తారా లేదా అనేటువంటి ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న అని చెప్పుకోవాల్సి వస్తా ఉందంటే, ఆయన బయట చెప్తున్నది ఏమిటి? తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేలు వీళ్ళతోటి మనం 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మనకు మళ్ళా తిరిగి అధికారం వస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పులు చేస్తాయి, ఆ తప్పులు చేసినందువల్ల మళ్ళా మనకి తిరిగి జనం మనకి అధికారం ఇస్తారు. ఆ తప్పులు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయంటే ఈసారి వాళ్ళకి ఒక సింగిల్ డిజిట్ వస్తుంది. ఈ విధమైనటువంటి కబుర్లు చెప్తూ తన క్యాంపు నిలబెట్టుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం అంటే నిజంగా ప్రజా సమస్యల పట్ల పోరాడేటువంటి వాళ్ళు లేదా ప్రజల తీర్పును గౌరవించేటువంటి వాళ్ళు ఆ విధంగా ఎవరు మాట్లాడారు? 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే తిరిగి మనకు అధికారం అంటే అధికారం కోసం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఆయన. కాన్ఫిడెన్స్ గా ఈ గవర్నమెంట్ తప్పులు చేస్తుంది, అమలు చేయదని చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అందువల్ల ఆమె ఆ విధంగా స్పష్టం చెప్తున్నారు. గవర్నమెంట్ తప్పులు చేస్తుందని కాదు, కేవలం అధికారం తప్ప మరొకటి ఏమో ఆయనకు కనపట్టలేదు. అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అధికారం తప్ప మరొకటి ఏమి కనపట్టలేదు. తప్పులు చేస్తుందని ఎట్ట చెప్తారు? ముందుగానే ఆయన బలంగా నమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2019లో ఓడిపోయినప్పుడు, ఘోరంగా ఓడిపోయినప్పుడు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఈ విధంగా మాట్లాడలేదు కదా. ఈ ప్రభుత్వ వైఫల్యాలను మనం ఎండగడతాము, మళ్ళా మనం తిరిగి వెళ్తాము అనేటువంటి మాటలు మాట్లాడారు తప్ప జగన్మోహన్ రెడ్డి సర్కార్ తప్పులు చేస్తుంది, మళ్ళా డబుల్ జీడీ ప్రతిపక్ష హోదా కూడా. కోటేశ్వర గారు ఒకవేళ అటెండ్ కాకపోతే శాసనసభ పక్షనేత అంటే ఆ పార్టీకి ఆబ్వియస్గా ఆయనే ఎన్నుకుంటారు. ఇన్ కేసు ఏదైనా అద్భుతం తప్పించి వేరే క్యాండిడేట్ ఏదైనా అద్భుతం జరిగి తప్పించి పెద్దిరెడ్డికి ఎవరికో ఇచ్చేస్తారు, లేదంటే మాక్సిమం ఆయనకే ఇస్తారు. ఇన్ కేసు ఆయన అటెండ్ కాకపోతే ప్రజల్లో ఆయన వాల్యూ కొంత తగ్గే ప్రమాదం ఉందేమో. డెఫినెట్ గా ఇప్పుడు గతంలో జరిగినటువంటి కొన్ని ఉదంతాలను సాకుగా చూపించి ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు తన భార్యను అవమానించినా గానీ ఆ విధమైనటువంటి ప్రకటన చేసి అసెంబ్లీని బహిష్కరించడం అనేటువంటిది కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే అది వేరు, దాని పద్ధతిలో దాన్ని పోరాడాలి, దాన్ని నిరసించాలి, దాన్ని కట్టాలి. కానీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఒక సభా నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి. వ్యక్తిగతమైనటువంటి అంశాలు అనేటువంటి వాటిని డెఫినెట్ గా దాని ప్రభావం ఉంటుంది, లేదని నేను అంటలేదు, దాన్ని మర్చిపోవాలని కూడా నేను చెప్పను. కానీ ఆ విధమైనటువంటి శబ్దాలు చేస్తే, ఆ విధమైనటువంటి చేసేట్లయితే ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఏముంది వ్యక్తిగతమైనటువంటి మీ కారణాలతోటి? అందుకని అది తప్పు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శబదము తప్పే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి శబదం కూడా తప్పే.
అందుకని అటువంటి శబ్దాలు కాదు జనం కోరుకునేది. మిమ్మల్ని 10 మందిని ఎన్నుకున్నా, 164 మందిని ఎన్నుకున్నా కానీ మా తరఫున గళం విప్పండి, మా సమస్యలని ప్రస్తావించండి అని చెప్పేదానికి. అంతే తప్ప మీ ఇగోలకో లేకపోతే మీ ఇతరత్ర కారణాలకో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, వేణు గారు చెప్పారు. అయ్యన్న గారి పాత్ర ఆయన నోరు ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో అనేక వీడియోలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్పీకర్ అయ్యారు కనుక అది ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఉండదు. కానీ తెలుగుదేశంలో కానీ అది జనసేనలో సంగతి తెలియదు. తెలుగుదేశంలో అటువంటి వాళ్ళు లేరా? డెఫినెట్ గా ఉన్నారు. మరి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తారా? లేదా జనసేనలో ఎవరైనా ఉండేట్లయితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా తీవ్రంగా అవమానించారు కదా. మొత్తం అసలు వ్యక్తిగతమైనటువంటి విధానాలన్నీ వదిలేసి వ్యక్తిగతమైనటువంటి దాడే కదా పవన్ కళ్యాణ్ మీద చేసింది. మరి ఆ వ్యక్తిగతమైనటువంటి దాడి చేసినటువంటి పార్టీకి చెందినటువంటి వాళ్ళు శాసనసభలో కానీ బయట కానీ ఎదురుగా కనిపిస్తూ ఉంటే, అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉంటారా? ఉండగలరా? ఇది పెద్ద ప్రశ్న. ఉండాలి అనేటువంటిది నేను ఆ రెండు పార్టీలకి ఈ సందర్భంగా నేను చేస్తున్నటువంటి వినతి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని మీరు కూడా పోగొట్టుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి లేదనుకున్న తర్వాత ఇంకా ఏం విలువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, లేదా పార్టీలకైనా? అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు, తేకూడదు. ఒకవేళ రెచ్చగొడతారు వాళ్ళు. డెఫినెట్ గా ఉన్నటువంటి 11 మంది సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం బయట టీవీ చర్చల్లోనే చూస్తున్నాం కదా, ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా లేదా ఏ విధంగా తోలనాడుతున్నారో. అటువంటిది శాసనసభలో అది ఎందుకంటే రికార్డ్ అవుతుంది, మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది, మొత్తం ప్రత్యక్ష ప్రసారాలు జరిగేటువంటి పరిస్థితుల్లో రెచ్చగొట్టడానికి చూసినప్పుడు అధికార పక్షం మీద చాలా బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిద్దాం. రైట్. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రేపు స్టార్ట్ కాబోతున్నాయి. తొలి 2 రోజులు కూడా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. ఆఫ్ కోర్స్ ఇది నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్ సెషన్స్ మొదలైనప్పుడు ఖచ్చితంగా సమస్యల మీద కొన్ని కంటంప్లేటెడ్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ ఈ 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది, ఎలా పోరాటం చేయబోతుంది, వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా, గొంతు వినిపించే అవకాశం ఇస్తారా లేదా, గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశమైన మనం డిబేట్ కొనసాగిస్తూ ఉన్నాం. రైట్. జనార్దన్ రావు గారు, మీ పార్టీ అధినేత అయితే ఖచ్చితంగా ఏదైతే శపథం చేశారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారో విజయవంతంగా, రికార్డ్ మెజారిటీతో సభలోకి ఎంటర్ కాబోతున్నారు రేపు. ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఎగ్జాక్ట్గా నాకు డేస్ తెలియదు, ఆయన ఏ రోజు చేశారు, ఎగ్జాక్ట్గా ఎంత అయింది అనేది తెలియదు. కానీ బట్ ఒక అచీవ్మెంట్ లాగానే ఫీల్ అవుతారు మీ పార్టీ అధినేత కావచ్చు, మీ పార్టీ శ్రేణులు అన్నీ కూడా. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయన జరిగిన అవమానాలు, ఆయన తెలుగు జాతికి చేసిన సేవల పరంగా చూస్తే ఆయనకు జరిగిన అవమానాలు అయితే దాన్ని వర్ణించలేదు ఒక రకంగా. ఎందుకంటే సొంత భార్యను అంత ఒక దుశ్శాసన కౌరవ సభలాగా జరిగింది. అంతకంటే దాన్ని మనం వర్ణించలేము. మొత్తానికి ఆయన చేసిన శపథం నెరవేరింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా మీరు ఎంతసేపు 11 అంటున్నారండి. మన తెలుగునాటనే ఉమ్మడి రాష్ట్రంలో 1994లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రధాన అంటే లార్జెస్ట్ ఆపోజిషన్ పార్టీకి ఉంది 1994. నా అనుభవం రీత్యానైతే, నాకున్న అవగాహన వరకు. అప్పుడు పి జనార్దన్ రెడ్డి లెజిస్లేటివ్ పార్టీ లీడర్, ఆయన చాలా ఉన్నతంగా పోరాడాడు, చాలా విలువలతోని. ఒక ప్రధాన ప్రతిపక్షంగా హోదా లేకపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చాలా హూందాగా పోరాడాడు. అతనికి అంతటి గౌరవం కూడా దక్కింది ఆ సభలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సభ నడిపిన తీరు, అప్పుడు నోముల నరసింహయ్య వాళ్ళు 1-2 సీట్లే ఉన్నారు, అటు ఎంఐఎం 6 సీట్లతో ఉంది. ఇలా చూస్తే అప్పుడు ఎవరికి ప్రతిపక్ష హోదా రాలేదు. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం ఒక ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఎలా నిలదీస్తున్నాం, ఏ సమస్యలపైన నిలదీస్తున్నాం, ఎలా మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, మనం ఎంత గౌరవంగా వ్యవహరిస్తున్నాం, ప్రజలకు ఒక ప్రతిపక్షంగా మనం ఎలాంటి సమాచారాన్ని అందజేస్తున్నాం, మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే తప్పితే లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇంతసేపు పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీకే మొత్తం బైకాట్ చేసిందండి అసెంబ్లీ నుండి. 2014 నుండి 2019 మధ్యలో పార్టీ బైకాట్ చేసింది.
కానీ చంద్రబాబు గారి సమయం అంటే 2019 నుంచి 2024 వరకు కనుక చూస్తే చంద్రబాబు గారు భరించి ఒక స్థాయి తీవ్రత దాటింది. వ్యక్తిగతంగానే ఆయన ఒక్కడు మాత్రమే బైకాట్ చేశాడు. పార్టీని బాధ్యత నుంచి ఎప్పుడు తప్పించలేదు, ప్రతిపక్ష బాధ్యత నుంచి తప్పించలేదు, ప్రతిపక్ష బాధ్యతతో పోషించాడు. అంతేకాకుండా అమరావతి విషయంలో కూడా జరిగినప్పుడు అసెంబ్లీలో అంటే శాసన సభలో అంటే మనకు విధాన సభలో బలం లేనందున తన వంతు ప్రతిపక్ష బాధ్యతను విధాన పరిషత్తులో నిర్వహించాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. అంటే ఒక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఇష్యూస్ పట్ల ఎలా వ్యవహరించాం. ఎక్కడ కూడా ఒకటండి, వాళ్లకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళకు అప్పుడు బలం ఉండే, తెలుగుదేశానికి లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాకు బలం ఉండే. అలాంటప్పుడు మనం వాళ్ళ మీద ఎక్కడ బూతులు వాళ్ళకి బలం ఉంది, కౌన్సిల్ ఇప్పుడు వాళ్ళకి బలం ఉంది, అసెంబ్లీలో మీకు బలం ఉంది, కౌన్సిల్ వాళ్ళకి బలం ఉంది. మేము ఎక్కడ అంటే మీరు అప్పుడు అంత బలం ఉన్నప్పటికీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాకు అంత బలం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మేము ఒక దాడి ఏదైతే వీళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో వ్యవహరించిన విధంగా మేము వ్యవహరించలేదు. ఇంకోటి లెజిస్లేటివ్ అప్పుడు కౌన్సిల్లో చైర్మన్ గా ఉన్న వ్యక్తి కూడా తెలుగుదేశం వారే. కానీ ఎక్కడ కూడా బాధ్యత తప్పి అధికార పార్టీకి లొంగో లేకపోతే వీళ్ళు ఎక్కువ ఉన్నారనో చూడండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ జరిగినంత ఆదర్శంగా అప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ జరగలేదు. అంటే తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని లేదా బాధ్యతని ఎలా నిర్వర్తిస్తుంది అనడానికి 2019-2024 మధ్యలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ని చూస్తే, లెజిస్లేటివ్ అసెంబ్లీని చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో వైసీపీ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్లో తెలుగుదేశం ఉంది. అదే విలువల్ని మాకు నెంబర్తో ఇంపార్టెంట్ లేదు. మీరు ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014 నుండి 2019లో అసలు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. అయినప్పటికీ కూడా ఆయన బయటి నుండి చేసిన పోరాటానికి కూడా స్పందించింది తెలుగుదేశం పార్టీ, ఆయనకు విలువనిచ్చింది. అమరావతిలో భూముల కేటాయింపు విషయంలో ఇవ్వాల్సిన వాటాను పెంచడంలో పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ను అంగీకరించి దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. కానీ అదే మీరు 2019 నుంచి 2024 వరకు చూపెట్టండి అలాంటి సంఘటనలు. ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ప్రశ్నిస్తున్నందున ప్రతిపక్ష పార్టీగా గుర్తించి అతని యొక్క డిమాండ్లను అంగీకరించి కొంత సర్దుబాటు చేసింది. రైట్. అంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎలా వ్యవహరించారు, ఎవరి ఎంతవరకు సంస్కారాన్ని కాపాడుకుంటారు. ఒకటండి, ఇలా అధికారం రాగానే చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యతాయుతంగా ఎలక్షన్ల సమయంలో ఎంత వీరోచితంగా పోరాడారో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా అధికారంలోకి వచ్చిన వెంబడే ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఏమన్నారు, మేము ఎక్కడ కక్ష సాధింపులకు వెళ్ళాం, మాది చట్టబద్ధ పాలన కోసమే నిలబడతాం. కాకపోతే గతంలో జరిగిన చట్ట ఉల్లంఘనలు మాత్రం దాన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది, అది చట్టబద్ధంగానే శిక్షించబడాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒకటండి, ఇలా ఎవరికి అవకాశం ఇలాంటి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాకు ఏం జరగదు, చట్టాన్ని ఉల్లంఘించినా కూడా జరగదు అనే ఒక కాంక్ష అంటే ఆ ఆలోచన మనిషిలో రావద్దు అంటే ఒకసారి చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టాన్ని విధ్వంసం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చట్టబద్ధంగా చూపెట్టాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే చట్టానికి విలువ లేకుండా అయిపోతుందండి. చట్టం పట్ల ఒక అంకిత భావం, గౌరవం ఉన్నోడు ఉంటేనే ఉంటుంది. లేకపోతే అప్పుడప్పుడు ఇలాంటి వ్యక్తులు వస్తే మాత్రం చట్టానికి విలువ లేకుండా తయారైపోతుంది. కాబట్టి కొన్ని ఉంటాయి, కానీ ఎక్కడ కక్ష సాధింపు చర్యలు మాత్రం ఉండవు. ఖచ్చితంగా శాసనసభలో బాధ్యతాయుతమైన అధికార పార్టీగా మేము వ్యవహరిస్తాం. అది ఎలా వ్యవహరిస్తారనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ప్రతిపక్షం. వేణుగారు 2019-24 మధ్య అధికార పార్టీ ఏ విధంగా చేసింది, అసెంబ్లీలో ఎలా వ్యవహరించింది అనేది ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం తెలుసు, మీకు కూడా తెలుసు. సేమ్ ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఆ కైండ్లో వ్యవహరిస్తే ఖచ్చితంగా మీకు వాళ్ళకి తేడా ఉండదు, మీకు కూడా జనాల నుంచి ఇక్కట్లో తప్పవేమో, అవునా? సార్, ఎందుకంటే కాపురం చేసే కాలగోడు కూడా తెలిసిందని పెద్దలు చెప్పినటువంటి సూక్తి తీసుకుంటే, ఇవాళ బాధ్యతలు తీసుకునే ముందే కూటమి నాయకుల యొక్క మాటలు కూడా మనం అనేక టీవీ వార్తల ద్వారా కానీ లేకపోతే మనం వార్తాపత్రికల ద్వారా మనం చూడటం జరిగింది. ఇందాక పెద్దలు జనార్దన్ అని చెప్పినట్టు యుద్ధానికి వెళ్లే ముందు పోరాడినటువంటి పోరాటం తర్వాత విజయం పొందిన తర్వాత దాని తాలూకా ఫలితాన్ని అనుభవించి ఏ రకంగా ప్రజలకు మనం ఉపయోగపడాలనేటువంటి మాటలు అనిత గారు చెప్పిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కానీ, పవన్ కళ్యాణ్ గారు తోడు చక్కగా ఆయన నిన్న పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన యొక్క శాఖ మీద నాకు అన్ని తెలుసు. ఇప్పుడు గతంలో చేశారు పాపం, సకల శాఖ మంత్రి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి.
వాళ్ళకు ఉన్నటువంటి శాఖలన్నీ ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఒక సలహాదారుడిగా ఉండి ప్రభుత్వాన్ని నాశనం చేసే వరకు నిద్రపోలేదు. కాబట్టి అలాంటి దుర్మార్గులు మళ్ళా ఇలాంటి సలహాలు పెట్టుకోకూడదని చెప్పి వాళ్ళ శాఖలు వాళ్ళు మర్చిపోయి కనీసం పోలవరంలో కాపర్ డ్యామ్ కి డయాఫ్రమ్ వాళ్ళకి కూడా తెలియనటువంటి అంబటి రాంబాబు కానీ, తర్వాత జోగి రమేష్ లాంటి వ్యక్తులు కానీ, పేరు నాని వ్యక్తులు కానీ, తర్వాత ఈ కొడాల నాని కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు అదృష్టం ఏంటంటే ఈ సభలో అడుగు పెట్టేటువంటి పరిస్థితి ప్రజలు కల్పించలేదు. కాబట్టి భవిష్యత్తు చాలా చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పరిస్థితులు శాసనసభలో కనపడతాయి. ఇకపోతే వీళ్ళు నిజంగా ఈ 11 మంది కనుక పారిపోతే వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకి చేసినటువంటి ద్రోహులుగా మిగిలిపోతారు. ఎందుకు నేను అంటున్నానంటే 2,50,000 కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో నుంచి వీళ్ళ అధికారాన్ని చేదిక్కించుకుని దాదాపు వీళ్ళు దిగిపోయేవాడికి 13 లక్షల కోట్లు అప్పులు చేశారు. సరే, సంక్షేమానికి ఇందులో బటన్ నొక్కి 2,70,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు. సరే, దాదాపుగా ఒక 5-6 పోయినా ఇంకా 6 లక్షల కోట్ల డబ్బు ప్రజల ధనాన్ని వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఆ డబ్బు ఏమైంది అనేటువంటి విషయం చెప్పాలి అనంటే, ఏదైతే అధికార పార్టీ ఇవాళ చెప్తున్నారు, అధికారులందరూ కూడా పారిపోతున్నారు, ఎవరు కనపడతల్లా, మాకు సెలవు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు పారిపోయేటువంటి పరిస్థితులు కూడా అధికారులకి కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ యొక్క విధులను కూడా వాళ్ళు చేసుకోకుండా వాళ్ళ విధులు కూడా లాక్కుని ఇవాళ వాళ్ళని ఊరికినే చేతులు భయాందోళన, అంటే మానసికమైనటువంటి ఒత్తిడికులు అనేవి, ఏమైపోతామా, జైలుకి వెళ్తామా అనేటువంటి పరిస్థితుల్లో భయపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి చక్కటి శాసనసభ వేదిక ద్వారా ఏదైతే అధికార పార్టీ ఏ శాఖకి అయితే ఏ నిధులు దుర్వినియోగం అయినాయి, ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ఈ డబ్బుని ప్రజాధనాన్ని వృధా చేశారు అనేటువంటి పాయింట్ ని లేవనెత్తినప్పుడు దానికి చక్కని సమాధానం చెప్పగలిగితే చరిత్రలో వీళ్ళు గొప్పవాళ్ళుగా నిలిచిపోతారు. లేదు, సమాధానం చెప్పకుండా మేము అసెంబ్లీకి రాము అని పారిపోతే వాళ్ళ అవినీతి పరులుగా, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులుగా, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అధపాతాలను తొక్కినటువంటి వ్యక్తులుగా ఈ 11 మందిని మిగిలిపోతారు. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు మాత్రమే, పెద్దిరెడ్డి గారును మరి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రతి ప్రశ్నకి ఈయన నిలబడి ఈ యొక్క శాసనసభలో కనుక సమాధానం చెప్తే, ఏదైతే 40% మమ్మల్ని ప్రజలు ఆహ్వానించారంటున్నారో, కానీ అటువంటి పరిస్థితి ఉందా? అటువంటి పరిస్థితి లేదేమో వేణుగారు. ఖచ్చితంగా సభకు వచ్చి ఆన్సర్ చేసి క్వశ్చన్స్ రైజ్ చేసి పోరాటం చేసే పరిస్థితి ఉందా అనుకుంటున్నారా? అలా ఉందనుకుంటున్నారా? నేను చెప్పాను కూడా అదే. వస్తే చరిత్రలో ఒక రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారు. ఒకవేళ రాకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి ఈ 11 సంఖ్య కూడా క్రమేణీ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మేము రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజావేదిక ద్వారా ఏదైతే శాసనసభ భారత రాజ్యాంగం మనకు కల్పించిందో, మీ యొక్క హక్కును ఉపయోగించుకుని మేము అవినీతి చేయలేదు, మేము దొంగతనాలు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని మేము పాడు చేయలేదు అని చెప్పి మీరు ఏదైతే మనం సంక్షేమం చేశాం కాబట్టి కాలర్ ఎగరేసుకుని మనం సమాధానం చెబుదాం, సంతోషంగా ఉన్నాం, ఇది మన ఓటమి కాదు అని చెప్పి బయట ఏ రకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రి గారు రేపొద్దున సభకు వచ్చి కూడా కాలర్ ఎగరేసి నీ అప్పుకి నేను ఇది ఖర్చు పెట్టాను, ఈ సంక్షేమానికి నేను ఇది ఖర్చు పెట్టాను, మీరు అడిగేటువంటి ప్రశ్నకి ఇది అని చెప్పగలిగితే ఇంకా గొప్ప నాయకుడిగానే ఉండిపోతాడనేటువంటి విషయాన్ని మేము పదే చెబుతున్నాం. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజుగారు మొదటి భార్య చాలా మంచిది అంటే రెండో చెన్నాసిదని కాదు, మొదట కన్నా చాలా మంచి అయి ఉండొచ్చు. అట్లాగే ఇవాళ మేము ఏదో 2019 నుంచి 24 వరకు ఏ రకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోలేదు, శాసనసభలో ఏ రకంగా సక్రమైనటువంటి పరిస్థితుల్లో లేవు అని నేను చెప్పుకోవడానికి మాత్రం లేవు. మేము అన్ని కూడా గమనించి ఇవాళ చాలా ప్రతి ఒక్క అడుగు కూడా ఆలోచనతో కూడినటువంటి గోలగోలు చేశారు కదండి. మా గొంతులు నొక్కేస్తున్నారని, మాకు సంఖ్యాబలం లేకుండా మమ్మల్ని తొక్కేస్తున్నారని గోలగోలు చేసిన మాట వాస్తవమే కదా. అంటే 2019-24 మధ్యలో అసెంబ్లీలో టీడీపీ ఇప్పుడు 2019 నుంచి 2024 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ భారత రాజ్యాంగం అయితే మనకు కల్పించిందో ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛ స్వతంత్రాలని అనగదొక్కి కనీసం ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక కార్మికుడికి కూడా సరైనటువంటి న్యాయం చేయకోకుండా, అయ్యా మాకు ఉద్యోగాలు కావాలి, మాకు సరైనటువంటి జీతాలు లేవు అంటే రోడ్ల మీదకి వస్తే అనగదొక్కి ఆయన మాత్రం పరదాలు కట్టుకుని తిరిగి
ప్రజల్ని మాత్రం మరి పరదాల కింద దాచిపెట్టి వాళ్ళ యొక్క హక్కుల్ని నలిపివేసి ప్రజాస్వామ్య ప్రతిపక్షాలు గొంతు నొక్కినటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళ శరమగీతం పాడారు. కాబట్టి మనకి ఎలాంటి డౌట్ లేదు. ఈ నైట్ నుంచి 10 వరకు మనం బ్రేకింగ్ లు చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తారా అంగో వస్తున్నారు. సో మీ గొంతు నొక్కినప్పటికి కూడా మీరు మాత్రం నొక్కరు, మేము ఫ్రీడమ్ ఇచ్చేస్తాం, స్వేచ్ఛగా పోరాటం చేయమంటారా అంటారు, అంతేనా? చక్కగా ప్రజా సమస్యల కోసమే ఒకే ఒక వాక్యం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. జనం కంటే ఎక్కువగా కూటమి ఎమ్మెల్యేలే ఎక్కువ ఎదురు చూస్తున్నారు అసెంబ్లీలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలా అని, జనం కంటే ఎక్కువగా. ఎందుకంటే ఎవరు లేరు అందులో. నేను ఇందాక చెప్పే అదృష్టం ఏంటంటే, ఏ వ్యక్తులైతే ఈ బూత్ పంచాంగం అయితే ఏ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు విధులని వాళ్ళ యొక్క వాక్ స్వాతంత్రాన్ని భంగపరుచుకున్నారు. కాబట్టి ఇవాళ ఆ వ్యక్తులకి వాళ్ళ అవకాశం కల్పించలేదు. కాబట్టి తప్పకుండా ఈ శాసనసభ చాలా హోందాగా జరిగిద్దని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. రైట్. కోటేశ్వర గారు, నేను ఒక స్టేట్మెంట్ నేను చూశాను మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిది. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా టిపికల్ ప్రాజెక్టు, నాకే అర్థం కాలేదు, మంత్రిగా ఉన్నప్పుడు నాకే అర్థం కాలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఎవరూ చెప్పలేరు, ఎప్పట్లో కంప్లీట్ అవుద్దో ఎవరూ చెప్పలేరు అనే వ్యాఖ్యలు చేయటాన్ని, అసలు ఈ పరిణామాన్ని, ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇంత ఒక మినిస్టర్గా ఉండి ఆల్మోస్ట్ 2.5 years పాటు ఆ శాఖలో పనిచేసి అలా అంటాన్ని, దాన్ని ఏమన్నా తెలివి తక్కువ అనుకోవాలా, ఇంకేమన్నా అనుకోవాలా? తెలివి తక్కువ కాదు, మొత్తం బాధ్యతారాహిత్యం. ఒకవేళ తెలివి తక్కువ అయితే నేర్చుకోవచ్చు, అధికార యంత్రాంగం ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, లేకపోతే ఆయన ఏమి చదువురాని మొత్తం కాదు కదా, అనేక విషయాలు ఆయనకు తెలుసు. అదే ఏ అంశం మీద అనర్గళంగా మాట్లాడతారు, ఏ అంశం పైన కూడా ఏ అంశం మీద అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఏ అంశాన్ని అయినా అదే విధ స్థాయిలో తెలుసుకోవచ్చు. కాకపోతే పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేశారు. వదిలేసి ఇప్పుడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదంటే నిజంగానే ఆ సబ్జెక్ట్ అంత పెద్దదా, పోలవరం ప్రాజెక్ట్ అనేది అంత పెద్దదా, మరి మనిషి మదర్స్కి అందని అంత పెద్ద ప్రాజెక్ట్ అంటారా? ఒకవేళ నిజంగా అదే పరిస్థితి ఆయనకు అర్థం కానప్పుడు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి. నాకు అంత తెలివితేటలు లేవు, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ మంత్రి పదవి అని చెప్పేసి ఆయన ఎందుకు తప్పుకోలేదు? ఆయన నిజాయితీ ఏమిటి? అందువలన అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన తప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాస్త తెలివి గలవాడికి మంత్రి పదవి ఇవ్వండి, నాకు అంత తెలివి లేదని చెప్పాలి. అదేం చెప్పలేదు కదా. పోనీ ఆ తర్వాత అంతకంటే తెలియగలిగినటువంటి మంత్రి వచ్చాడు కదా, మరి ఆయన ఏం చేశాడు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు వాటి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక, ఏదన్నా చెప్తే అది వ్యతిరేకం అవుతుంది కనుక జనానికి ఆ విధమైనటువంటిది. అంతేకాదు, ఈ 2-3 రోజుల నుంచి వైసీపీ పెద్దలు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఎదురుదాడి చేస్తున్నారు. మీరు 4 సంవత్సరాలు ఎట్లా కడతారో మేము చూస్తాము, 72% కట్టడానికి 5 సంవత్సరాలు పడితే ఇంకా 28% కట్టడానికి ఇంకా 4 ఏళ్ళు ఎందుకు, మీకు 2 ఏళ్లలోనే పూర్తి చేయొచ్చు కదా అనే ఈ విధమైనటువంటి తర్క విరుద్ధమైనటువంటి వాదనలకి దిగుతున్నారు వాళ్ళు. అందువల్ల అది వాళ్ళ విచక్షణకి జనం వదిలేదు. ఏమిటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ప్రాజెక్టు కడతాము అంటున్నారు, కడతారా లేదా, ఆచరణలో వచ్చేటువంటి సమస్యలు ఏమిటనేటువంటి చూడాలి. కానీ అధికారం పోగానే ఎట్ట కడతారో చూస్తాము, 4 ఏళ్ళు ఎట్లా కడతారో చూస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగానే ఉంది. వాళ్ళు తప్పులు చేస్తారనేటువంటి ఆ నాయకుడు ఆ ప్రభుత్వం మీద ఒక తీర్పు చెప్పి వాళ్ళు తప్పులు చేస్తారన్న తర్వాత మరి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అంతకంటే ఏం మాట్లాడతారు? అందుకని వాళ్ళ నాయకుడి యొక్క తీరుతెన్నులు అనేటువంటివి ఇప్పుడు సందేహంగా ఆయనకి అసలు అర్థమవుతుందా, ఆయనకి నిజంగా అర్థమైందా అనేటువంటి ప్రశ్న. అందుకని ఈ పోలవరం గురించి కానీ లేకపోతే అమరావతి గురించి కానీ అడ్డదిడ్డగా ఒక మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి మీడియా ముఖంగానే డైరెక్ట్ గా మాట అంటాం అనేది నిజంగా చర్చనీయాంశమైంది. అందరికీ విచిత్రంగా మాట్లాడుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే కదా మరి. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎందుకు ఉండాలి పదవిలో? ఎందుకు ఉండాలి పదవిలో? అప్పుడు మాట్లాడలేదుగా, నాకు అర్థం కావట్లేదు, ఇది ఎవరన్నా చెప్పండి అని చెప్పేసి బహిరంగ ఏం చెప్పలేదుగా. అది ఇది ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పాడు కదా ఆయన. అందుకని కంప్లీట్ గా వదిలేశారు. మనల్ని ఎవడు అడుగుతాడు? మొత్తం మంత్రులందరూ అట్టాగే ఉన్నారు కదా. ఒక అంబటి రాంబాబు ఏంటి, మొత్తం మంత్రులందరూ కూడా కేవలం ఆ అధికార వాహనాలు తీసుకొని బుర్రుమంటూ వెళ్ళడం, శాల్యూట్లు కొట్టించుకోవడం, ఇటువంటి వాటికి పరిమితం కావడం తప్ప ఏ మంత్రి కూడా ఏ శాఖ మీద కూడా
శ్రద్ధ పెట్టినటువంటి ధోరణి ఎక్కడ మనకి కనపడుతుంది. అందువలన వాళ్ళకి ఆ విధమైనటువంటి జనం కూడా అటువంటి పరిస్థితి, ఓహో మీరు పనికిరారని చెప్పేసి శుభ్రంగా పక్కన పెట్టేశారు. మనం అందుకనే ఇప్పుడు ఎంత అధికారం వస్తే లేదా ఎంత అధికారానికి ఇస్తే గుర్రలు కనుక ఆ అహంకారానికి లోనైన అనుకోండి ఎవరికైనా అదే వస్తుంది. అందుకని మనకి ఎదురు లేదు అనుకోని కనుక తెలుగుదేశం ఈ 3 పార్టీలు కూడా కనుక ఉందనుకోండి జనమే ప్రతిపక్షంగా మారుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టీచర్ల తరఫున కానీ లేదా ఎన్జిఓల తరఫున కానీ లేకపోతే స్కీమ్ వర్కర్లు ఆశాల తరఫున కానీ పోరాడినటువంటి వాళ్ళు ఎవరు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు ఎవరు పోరాడలేదుగా. వాళ్లే పోరాడారు. ఉపాధ్యాయ సంఘాలు వాళ్లే పోట్లాడారు, ఆశా వర్కర్లు వాళ్లే పోట్లాడారు, అంగన్వాడీలు పోరాడారు. లేకపోతే ఇటువంటి వాళ్ళు పోరాడారు తప్ప వాళ్ళ తరఫున తెలుగుదేశం లేకపోతే బీజేపీ జనసేన వీళ్ళెవరో రంగంలోకి రాలేదు. విశాఖ ఉక్కుది కూడా అంతే కదా. అందుకని ఈ పార్టీలు ఒకవేళ నిర్లక్ష్యం చేసేటైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేస్తే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. రైట్. మన గత 5 సంవత్సరాల్లో మనం నేర్చుకున్నటువంటి పాఠం, ఆ పాఠం అనేటువంటి దాన్ని వీళ్ళు కూడా గమనించాలనేది మనం చెప్తాం. రైట్. సమయం మించిపోతుంది. జనార్దన్ రావు గారు ఫైనల్ రిమార్క్స్. జనార్దన్ రావు గారు మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేసుకుని ఒకసారి. జనార్దన్ రావు గారు మీ సెల్ మ్యూట్లో పడినట్టుగా ఉంది, చెక్ చేసి అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే. రైట్. 2019 నుంచి 2024 ఒక శాసనసభలోనే మా గొంతులు నొక్కేయడం కాదండి, బయట కూడా సమాజంలో కూడా రాష్ట్రంలో కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేటివి లేవు. ఇక ప్రాజెక్టుల గురించి అంబటి రాంబాబు ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారినే ప్రారంభోత్సవాన్ని పిలుస్తానన్న ఈ వ్యక్తి ఇవాళ నాకే అర్థం కాలేదంటే నీకు అర్థం కాలేదనేది అది నీ వైఫల్యం, నీ ఫాల్ట్ అవుతుంది తప్పితే కాదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇప్పుడు పాపం పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అధికార పార్టీ తప్పులు చేస్తుందేమో అనడం కంటే ప్రతిపక్ష పార్టీ తప్పులు చేస్తుందేమో అన్నట్టుంది వాళ్ళ ధోరణి. ఇంతసేపు మంత్రులుగా ఉన్న వ్యక్తి ఇవాళ నాకు అర్థమే కాలేదు, నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకెవరికి అర్థం కాదంటే ఇది ఏదో సినిమాలో ఉన్న కమెడియన్ చెప్పినట్టుందండి ఇది. కాబట్టి ఒకటండి, మేము శాసనసభ సాంప్రదాయాలకు విలువలకు కట్టుబడి ఉన్నాం. ప్రజా సమస్యల పైన పూర్తి చర్చకు మేము ఆహ్వానం చెప్తున్నాం, అందులో ఎలాంటి తేడా లేదు. రెండోది పోలవరం విషయంలో కూడా 72% చేశాం, సాధ్యమైనంత వరకు తొందరగా కానుండే. కానీ 5 సంవత్సరాల్లో పక్కకు పెట్టడం వల్ల వివిధ రకాలుగా వరదలు ఇలాంటి ఎఫెక్ట్ వల్ల కూడా కొంత డ్యామేజ్ జరిగింది. అక్కడ ఆ డ్యామేజ్ విషయంలో కొన్ని ఏమైతుందంటే మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం వచ్చేటట్టుంది పక్కన. కాబట్టి దీనివల్ల కొంత అది ఇంజనీర్లు చెప్తారు, మనం మాట్లాడుకోవడం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. జనార్దన్ గారు థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వర గారు, జనార్దన్ గారు, అదేవిధంగా రాయపూడి వేణు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఖచ్చితంగా సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా విపక్షమే, అధికార పక్షమే. బట్ గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఏదైనా బిహేవ్ చేస్తే మళ్ళీ వాళ్ళు కూడా ప్రజల్లో దోషులుగానే మిగిలిపోయే అవకాశం అయితే కష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు కలిసే ప్రజా సమస్యలపై పోరాటం పరిష్కార దిశగా అడుగులేస్తేనే బెటర్ సొసైటీ, బెటర్ స్టేట్ రూపొందే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి వీఆర్కే న్యూస్ తెలుగు చూద్దాం.